सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిషీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद
సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 22వ అధ్యాయం. నిన్నటి తర్వాయి. చావడి మొత్తం 3 భాగాలుగా ఉండేది. ఆగ్నేయ దిశలో ఓ మూల బాబా స్థానం ఉండేది. 4 వైపులా చెక్క పలకలు అడ్డుగా ఉండేవి. అక్కడ బాబా నిద్రించేవారు. రాత్రంతా దీపాలు వెలిగించబడి ఉండేవి. బాబా ఎప్పుడూ వెలుతురులోనే పడుకునేవారు. ఫకీర్లు, బైరాగులు మొదలైన భిక్షగాళ్లు బయట చీకట్లో కూర్చునేవారు. అమీరు వాళ్లలో ఒకడు.
చుట్టుపక్కల కూడా ఇతరులు ఎంతోమంది ఉండేవారు. వారు కూడా అక్కడే పడుకునేవారు. అక్కడే బాబాకి వెనక వైపున మామూలు సామాను పెట్టే కొట్టులో తనంత తను స్వయంగా సేవ చేయటంలో తత్పరుడైన బాబా శ్రేష్ఠ భక్తుడు అబ్దుల్ ఉండేవాడు. అలాంటి సందర్భంలో ఓ రోజు అర్ధరాత్రి బాబా అరవసాగారు. అబ్దుల్లాతో ఇలా అన్నారు, నా పక్క దగ్గర చూడు, భూతం వచ్చి నిల్చుంది. బాబా అదే పనిగా కేకలు పెడుతుంటే అబ్దుల్ చేతిలో దీపాన్ని తీసుకొచ్చాడు. అతనితో బాబా గట్టిగా, ఇప్పుడు ఇక్కడే ఉంది కదా అన్నారు. అబ్దుల్ ఇలా అన్నాడు, అన్ని వైపులా చూశాను, ఇక్కడేమీ కనిపించలేదు. దానికి బాబా మళ్ళీ ఇలా అన్నారు, కళ్ళు తెరుచుకుని బాగా అన్ని వైపులా చూడు. అబ్దుల్ తిరిగి తిరిగి చూశాడు. బాబా సట్కాతో నేల మీద కొట్టసాగారు. బయట గుమిగూడిన వారంతా మేల్కొని చూడసాగారు. అమీర్ శక్కర్ మేల్కొని మనసులో ఇలా అనుకున్నాడు, ఈ రోజు ఏమిటి గొడవ? అపరాత్రి వేళ మళ్ళీ మళ్ళీ సట్కాతో ఇలా ఎందుకు కొడుతున్నారు? బాబా చేసిన ఈ లీల చూసి అమీరు వెంటనే ఎక్కడి నుంచో పాము దూరి వచ్చిందేమోనని మనసులో అనుకున్నాడు. అతనికి బాబా ఇలాంటి అనుభవాలు ఎన్నో ఇచ్చారు. అతనికి బాబా స్వభావం తెలుసు. ఆయన మాటల తరహా కూడా అతనికి తెలుసు. అతని ఇదంతా తెలుసుకున్నాడు. భక్తులకు కలిగే కష్టం తనకే జరిగినట్లు మాట్లాడే బాబా భాష అమీరుకి తెలుసు. అందుకని అతను తన మనసులో అలా అనుకున్నాడు. ఇంతలో అతనికి తన తల దగ్గర ఏదో కదులుతున్నట్టు కనిపించింది. వెంటనే అతను అరవసాగాడు, అబ్దుల్ దీపాన్ని ఇక్కడికి తీసుకురా. అబ్దుల్ దీపాన్ని బయటికి తేగానే చుట్టుకుని ఉన్న పెద్ద పాము అతనికి కనిపించింది. దీపం వెలుగుకి ఆ పాము భయపడి తల వేలాడేసింది. పోగైన వారంతా దానికి అక్కడే శాంతి చేశారు, అంటే చంపేశారు. బాబా చేసిన గొప్ప ఉపకారానికి బాబాది ఎంత విలక్షణమైన పద్ధతి! కష్టం గురించి ఎంత చక్కగా సూచించారు అనుకున్నారు. ఎక్కడి భూతం, ఎక్కడి దీపం. కాలాన్ని గురించి సూచించి భక్తులను సంకటాల నుంచి తప్పించే యుక్తి ఆయనదే. అలాంటి పాముల గురించి ఎన్నో కథలు బాబా చరిత్రలో వర్ణించవచ్చు. అయితే గ్రంథ విస్తారం బాగా పెరుగుతుందని దాన్ని క్లుప్తంగా ఇక్కడ చెప్పాను. సర్ప వించు నారాయణ అంటే పాములు తేళ్లు నారాయణ స్వరూపాలే అన్నారు తుకారాం మహారాజ్. పరితే వందానే దూరూన్ శివోనయే అంటే అయినా వాటికి దూరం నుంచే నమస్కరించాలి కానీ ముట్టుకోకూడదు అని కూడా అన్నారు. అలాగే వాటిని అధర్ములు అనేవారు, అంటే పాపులు, శాస్త్ర విరుద్ధమైన ఆచరణ చేసేవి. వాటితో పై జారీచే కామ్, చెప్పుతో కొట్టే వ్యవహరించాలి అని కూడా ఆయన చెప్పేవారు. అందువల్ల పాములు తేళ్లతో ఎలా వ్యవహరించాలో చెప్పే నిశ్చయమైన నియమం తెలియటం లేదు. వారి స్వభావ ధర్మం ప్రకారం ఈశ్వరుడు పెట్టిన యోగాయోగాల ప్రకారంగానే వారికి కర్మలు చేయాలనే బుద్ధి కలుగుతుందనేదే ఇందులో సారాంశం. ఆ శంక బాబా దగ్గర ఒక నిరసన అయింది. జీవమాత్రులు సరిసమానంగా ఉంటాయి. అన్నిటితో పూర్తిగా అహింసతో ప్రవర్తించడం, కాయా వాచ మనస బాధించకపోవడం లేదా దుఃఖం కలిగించకపోవడమే అందరిచే అంగీకరించబడ్డ నియమం. తేలేమిటి, పామేమిటి? ఈశ్వరుడే అందరికీ అధిష్టానం. ఆయన ఇచ్చ లేకపోతే ఎవరినైనా అవి బాధించగలవా? ఈ విశ్వమంతా ఈశ్వరాధీనమే. ఇక్కడ స్వాతంత్రం అనేది ఎక్కడా లేదు అని బాబా అనుభవంతో ప్రాప్తింపజేసిన జ్ఞానం. అయితే మనని దురభిమానం వదిలిపెట్టదు. ఒక తేలు చెరువులో పడి మునిగిపోతూ తల్లడిల్లిపోతుంది. అప్పుడు ఒక వ్యక్తి ఆనందంతో చప్పట్లు కొడుతూ ఇలా అన్నాడు, బాగా అయింది, నువ్వు మాత్రం లోకుల్ని ఇలాగే దుఃఖపెట్టట్లేదు. రెండో వాడు ఆ చప్పట్ల శబ్దం విని ఆ చెరువు వద్దకు పరిగెత్తుకొచ్చాడు. ఆ తేలు నీటిలో మునిగిపోవడం చూసి అతని మనసు కలవరపడింది. అతను మెల్లగా దగ్గరికి వెళ్ళి ఆ తేలును వేళ్లతో పట్టుకున్నాడు. అప్పుడు ఆ తేలు తన జాతి స్వభావాన్ని అనుసరించి కొండిని విసిరి అతని వేలిని కుట్టింది. సరే, ఇక్కడ మన జ్ఞానం ఏం పనికి వస్తుంది? మనం అన్ని విధాలా పరాధీనమే. బుద్ధి ఇచ్చేవాడు నారాయణుడే. ఆయన ఎలా జరిపిస్తే ఖచ్చితంగా అలాగే జరుగుతుంది. ఎందరికో ఎన్నెన్నో అనుభవాలుంటాయి. నేను కూడా నా అనుభవాన్ని చెప్తాను. సాయిబాబా మాటలను విశ్వాసంతో ఆదరించాలి. ఎందుకంటే వాటి గొప్పతనాన్ని కేవలం శ్రద్ధతో మాత్రమే తెలుసుకోగలం. కాకాసాహెబ్ దీక్షిత్ ప్రతిరోజు పగలు నాథ భాగవతాన్ని చదువుతున్నట్లే రోజు రాత్రిపూట భావార్థ రామాయణాన్ని చదివేవాడు. ఒకరోజు దేవుణ్ణి పూజించడం మానినా, స్నానం చేయడం మానినా, రోజు చేసే ఇతర నియమాలు తప్పిపోయినా కానీ కాకాసాహెబ్ గ్రంథపఠనం మాత్రం ఎప్పటికీ తప్పేది కాదు. ఏకనాథ్ మహారాజు రచించిన ఈ 2 గ్రంథాలు పరమార్థాన్ని సాధింపజేయగల సారస్వతాలు. అవి దీక్షిత్ పట్ల సాయిబాబా చూపిన అనుగ్రహాన్ని ద్యోతకం చేస్తుంటాయి. అనుపమాన మాధుర్యం తొణికిసలాడే ఈ గ్రంథాల్లో ఆత్మజ్ఞానం, వైరాగ్యం, నీతి, ఈ 3 గుణాలనే జ్యోతులు వెదజల్లే అద్భుత ప్రకాశం అఖండంగా మెరుస్తుంటుంది. అందులోని ఉపదేశామృత పాత్ర పెదవులకు తగిలిన తరువాత సంసారంలోని 3 రకాల దుఃఖాలు ఒక్కసారిగా నశించిపోతాయి. ముక్తికాంత వారి పాదాల వద్ద దొర్లుతుందని తెలుసుకోవాలి.
సాయి కృపతో దీక్షిత్ కథను వినేందుకు నేను శ్రోతగా అయిన సమయం నాకు వచ్చింది. నాకు భాగవతం వినే యోగం పట్టింది. దానివల్ల నాకెంతో ఉపకారం జరిగింది. ఆ పవిత్ర కథను వినేందుకు నేను పగలు రాత్రి వెళ్ళేవాణ్ణి. అలా ఎన్నో రోజులు జరిగింది. చెవులను పునీతం చేసే ఆ గ్రంథ పఠనను వినే అవకాశం అదృష్టం కొద్దీ నాకు లభించింది. సరే, అలా ఓ రోజు రాత్రి ఆ పరమ పవిత్ర కథ నడుస్తున్నప్పుడు విషయాంతరం చేసే ఒక విచిత్రం జరిగింది. శ్రోతలు ఆ విశేషాన్ని వినండి. నేను మాత్రం ఏం చేయను? ఒక విషయం చెప్తుంటే మధ్యలో మరొకటి మనసులో స్ఫురిస్తోంది. శ్రవణం చేయదగిన దీనిని ఎలా ఉపేక్షించను? శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. రామాయణంలోని ఒక రసభరితమైన కథ నడుస్తుంది. హనుమంతుడికి అతని తల్లి రాముడి గురించి చెప్పిన చిహ్నాలు పట్టుకున్నప్పటికీ అతను తన స్వామి శక్తిని స్వయంగా పరీక్షించబోయాడు. చివరికి గొప్ప అరిష్టం వచ్చి దేహం మీద పడింది. రామబాణము కొస తగిలి హనుమంతుడు ఆకాశంలో గిరగిరా తిరగసాగాడు. అతని ప్రాణము కకావికాలైపోయింది. అప్పుడు అక్కడికి అతని తండ్రి అంటే వాయువు వచ్చాడు. అతని హితం గురించిన ఆ మాటలు విని హనుమంతుడు రాముణ్ణి శరణన్నాడు. కథలో ఈ భాగం నడుస్తున్నప్పుడు జరిగిన విచిత్రాన్ని వినండి. శ్రోతలందరి మనసులు కథ వినటంలో లీనమై ఉన్నాయి. అందరూ ఆ శ్రవణానందంలో మునిగిపోయారు. అప్పుడు ఒక తేలు అనే మూర్తిభవించిన విఘ్నమే ఉత్పన్నమైంది. దాని కథను వినడంపై ప్రీతి ఎందుకు కలిగిందో ఏమో, అది ఏమాత్రం తెలియకుండా నా భుజం మీదకు దూకి రహస్యంగా దాక్కుని కథారస మాధుర్యాన్ని రుచి చూస్తూ కూర్చుంది. అక్కడ కూడా బాబా అనుభవమే వచ్చింది. ఆ తేలు నేను చూసుకోలేదు. అయితే హరికథను వినటంలో తత్పరులైన వారి సంరక్షణను హరి స్వయంగా చేస్తాడు. సహజంగా నా దృష్టి అటుపోయి చూసేసరికి నా కుడి భుజం మీద ఉత్తరయంపై ఆ భయంకరమైన తేలు ఎంచక్కా హాయిగా కూర్చొని ఉండటం కనిపించింది. అసలు అది కదలక మెదలక ఉంది. ప్రశాంతమైన మనసుతో గ్రంథాన్ని వినే శ్రోతల తన స్థానంలో హాయిగా కూర్చొని ఉందా అన్నట్లుంది. జాతి స్వభావాన్ని అనుసరించి ఊరికే కొండిని మాత్రం అటు ఇటు కదిలిచ్చిన దాంతో నేను హాయిగా కూర్చొని ఉండేవాణ్ణి కాదు. ఎంతో బాధ కలిగి ఉండేది. రామకథలో లీనమై శ్రోతలు వక్త ఇద్దరూ కూడా గ్రంథంలో లీనమై ఉన్నారు. దానివల్ల అందరికీ రసభంగం అయి ఉండేది. అది భయంకర దుస్సంగత్యం అయి ఉండేది. రామకథ ఎంత మహిమాన్వితం అంటే అక్కడ విఘ్నాలకు ప్రభావం ఏమీ ఉండదు. విఘ్నాలు తమ స్వాభావిక ధర్మాన్ని విస్మరించి అక్కడ శాంతిగా ఉంటాయి. రామకృపతో నా బుద్ధి ఇలా సూచించింది. ఈ ఉపాధిని దూరంగా వదిలేయాలి. ఆ చెంచల బుద్ధి గల ప్రాణులపై విశ్వాసం పెట్టరాదు. నేను మెల్లగా పైన కప్పుకునే ఆ ఉత్తరం రెండు కొసలు కలిపి కట్టాను. తేలును గట్టిగా మూటగట్టి తోటలోకి తీసుకెళ్లి జార విడిచాను. తేలు తన జాతి మూలకంగా మహాభయంకరమైనది. అవకాశం వస్తే తన జాతి స్వభావాన్ని చూపిస్తుంది కూడా. అలాంటి భయం కలిగిన మాట నిజం. అయితే బాబా ఆజ్ఞ కూడా దృఢమైంది కనుక దాన్ని చంపటానికి చెయ్యి ముందుకు రాలేదు. ఇక్కడ శ్రోతలకు సహజంగానే సందేహం కలగొచ్చు. ప్రాణులను తీసే తేలును చంపడం తప్ప? అది కొండి విసిరితే ఏమైనా సుఖమా? దాన్నెందుకు చంపకూడదో అర్థం కాదు. పాము, తేలు ఇంకా ఇతర విష ప్రాణులను ఎవరూ ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. మరి బాబా వాటిని వదిలేయమని ఎందుకంటారు? శ్రోతల సందేహం నిజమే. నాకు కూడా అదే సందేహం కలిగింది. అయితే ఇదివరకటి ఒక సందర్భంలోని బాబా వాణిని వినండి. ఒకసారి దీనికన్నా కూడా పెద్ద ఇబ్బంది కలిగింది. షిరిడీలో కాకాసాబ్ దీక్షిత్తు వాడాలో మేడ మీద
కిటికీ దగ్గరికి ఒక భయంకర సర్పం వచ్చింది. అది కిటికీ చట్రం కింద ఉన్న రంధ్రంలోంచి లోపలికి ప్రవేశించింది. అది చుట్టుకొని కూర్చుంది. దీప ప్రకాశానికి దాని దృష్టి అస్థిరమైంది. దీపం వెలుతురికి అది కూడా కొంచెం సావధానమైనప్పటికీ మనుషుల కదలికకు అలికిడికి భయపడింది, కంగారు పడింది. అది మెరుస్తుంది. క్షణం పాటు ఊరికే అలా ఉండిపోయింది. వెనక్కి పోదు, ముందుకు రాదు. పడకను వెనక్కి ముందుకి ఆడించడం మొదలుపెట్టింది. దాన్నెలా చంపాలి అని అప్పుడు ఒకేలా గందరగోళం చెలరేగింది. ఒకరు దుడ్డు కర్రని, ఒకరు కర్రను పట్టుకొని పరుగున వచ్చారు. అయితే అక్కడంతా చాలా ఇరుగ్గా ఉంది కనుక పాము చాలా ఇబ్బంది పడింది. ఒకవేళ అది ప్రాకుతూ ముందుకొచ్చి గోడ కిందకి దిగితే అప్పుడు నా పరుపు చుట్ట వద్దకు వచ్చి ఉండేది. దాంతో నాకు గొప్ప కష్టం కలిగేది. దాన్ని సున్నితమైన భాగం మీద సూటిగా చూసి ఒకవేళ దెబ్బ కొట్టినప్పటికీ అది ఒకవేళ తప్పించుకుంటే ఆ పాము ద్వేషభావం పెట్టుకొని అపాయం కలిగించేదే. సరే, తర్వాత దీపం తెచ్చి అది ఉన్న చోటనే చక్కగా చూసినప్పుడు ఆ పాముకి అక్కడి నుంచి వెళ్ళే మార్గం కనిపించింది. దాని పోయే కాలం రాలేదు. మా అందరి అదృష్టం కూడా బాగుంది. అలా అది అశుభ సంఘట సమయం అయినప్పటికీ బాబా మమ్మల్ని రక్షించారు. వచ్చిన దారినే ఆ పాము జరజరా పాకిపోయింది. తాను భయం నుంచి విడుదలైంది. మమ్మల్ని భయం నుంచి ముక్తులను చేసింది. పరస్పర సుఖము లభించింది. అప్పుడు ముక్తారాం లేచి ఇలా అన్నాడు, అమ్మయ్య, బావగా అయింది. పాపం అది తప్పించుకుంది. ఆ రంధ్రం నుంచి తప్పించుకోకపోతే దాని ప్రాణాలు పోయి ఉండేవి. ముక్తారాంకున్న ఆ దయార్థ దృష్టిని చూసి నేను మనసులో ఎంతో అశాంతి చెందాను. దుష్ట ప్రాణుల పట్ల అలాంటి దయ ఎందుకు? అలా అయితే ఈ జగత్తులో వ్యవహారాలు ఎలా నడుస్తాయి? ముక్తారాం అక్కడికి అప్పుడప్పుడు వస్తాడు, కానీ మేము అక్కడ ప్రొద్దున సాయంత్రం కూర్చుంటాము. అందులోనూ నా పరుపు చుట్టైతే బాగా కిటికీ దగ్గరే ఉంటుంది. నాకు ముక్తారాం మాటలు నచ్చలేదు. అతను మొదటి పక్షం వహించాడు. అతనికి విరుద్ధంగా జవాబిచ్చే ప్రతిపక్షాన్ని నేను పట్టుకున్నాను. వాద వివాదాలు బాగా జరిగాయి. అయితే నిర్ణయం మాత్రం అలాగే ఒక ప్రక్కన ఉండిపోయింది. ఒకరు పామును చంపాలి, ఒకరు ఒక్క క్షణం పాటు దాన్ని నిర్లక్ష్యం చేయకూడదన్నారు. మరి ఒకరు నిరపరాధులైన జీవులపై ద్వేషభావం ఎందుకు పెట్టుకోవాలి అన్నారు. ముక్తారాముని ధిక్కరించి నన్ను సమర్థించారు. ఆ ప్రకారంగా వాదోపవాదాలు ఒకదానికన్నా ఒకటి తీవ్రంగా పెరిగాయి. అయితే వాటికి అంటూ ఏమీ చిక్కలేదు. అప్పుడు ముక్తారాము కిందకి వెళ్ళిపోయాడు. నేను నా స్థానాన్ని మార్చుకున్నాను. ఆ రంధ్రంలో ఒక బట్టని ఉండగా చుట్టి పెట్టి పడుకోవటానికి నేను ప్రక్కన పరుచుకున్నాను. కనురెప్పలు నిద్రాభారంతో మూతలు పడసాగాయి. భక్తులు పడుకునేందుకు వారి స్థానానికి వెళ్ళిపోయారు. నాకు కూడా ఆవలింతలు రాసాగాయి. వాదాలు తామంతట తామే ఆగిపోయాయి. రాత్రి గడిచింది. ఉషోదయమైంది. శౌచం పూర్తి చేసుకుని మొహం కడుక్కున్నాను. బాబా లెండి నుంచి తిరిగి వచ్చారు. జనులు మసీదులో కూర్చున్నారు. రోజులాగే నేను కూడా ఉదయం నిర్ణీత సమయానికి మసీద్కి వెళ్ళాను. ముక్తారాం మొదలైన భక్తులంతా కూడా వచ్చి తమ తమ స్థానాల్లో కూర్చున్నారు. ఒకరి చేతిలో పొగాకు నలుపుతున్నారు, ఒకరు బాబాకి చిలిం నింపుతున్నారు, ఒకరు ఆయన కాళ్ళు చేతులు నొక్కుతున్నారు. ఆ ప్రకారంగా సేవ మొదలైంది. బాబాకి అందరి మనసుల్లోని ఆలోచనలు తెలుసు. ఆయన మెల్లగా ప్రశ్నించారు, అర్ధరాత్రి వేళ వాడాలో ఎందుకిలా వాద వివాదాలు జరుగుతున్నాయి? అప్పుడు నేను జరిగిందంతా పూసగుచ్చినట్లు బాబాకి చెప్పాను. అలాంటి పరిస్థితిలో పామును నిశ్చయపూర్వకంగా చంపాలా చంపకూడదా అని అడిగాను. బాబాది మాత్రం ఒకటే మాట, అవి పాములు తేళ్ళు అయినప్పటికీ వాటన్నిటిలోనూ ఈశ్వరుడే ఉంటాడు కనుక అన్ని రకాలుగా వాటిపై ప్రేమనే చూపాలి. ఈశ్వరుడే జగత్తుని నడిపించగలవాడు. ఆయన ఆజ్ఞతోనే ప్రాణులన్నీ వ్యవహరిస్తాయి. పాము కానీ తేళ్లు కానీ ఏదైనా అవన్నీ ఆయన
అనతిక్రమించి వ్యవహరించవు. కనుక మా ప్రాణి మాత్రలపైన దయ, ప్రేమలే ఉండాలి. అనాలోచిత కృత్యాలు చేయకూడదు. సహనం పెట్టుకోవాలి. అందరినీ రక్షించేవాడు ఆ శ్రీహరే. అలా సాయిబాబా కథలను ఎన్నైనా చెప్పచ్చు. కనుక శ్రోతలు పైన చెప్పిన కథల తాత్పర్యంలోని సారాన్ని ఎన్నుకొని తీసుకోవాలి. రాబోయే అధ్యాయం దీనికన్నా మధురమైనది. భక్తి శ్రద్ధలనే జంట లభించిన సాయి భక్తుడు కాకాసాహెబ్ దీక్షిత్ మీద ఒక విపరీత సందర్భం వచ్చి అతను మేకను చంపడానికి బయలుదేరాడు. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థల సత్య చరిత్రలోని అపమృత్యు నివారణ అనే పేరు గల 22వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. 23వ అధ్యాయం గురుభక్తి లీలా దర్శనం. గురువు భక్తుడు వీరిలోని ఖేళ లేదా క్రీడా దర్శనం. శ్రీ గణేశునికి నమస్కారం. శ్రీ సరస్వతీదేవికి నమస్కారం. శ్రీ గురు మహారాజుకి నమస్కారం. శ్రీ కులదేవతకి నమస్కారం. శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారం. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. వాస్తవానికి జీవాత్మ 3 గుణాలకి అతీతుడు. అయితే మాయతో మోహితులై తన త్రికాల బాధిత అస్తిత్వ రూప తత్వ జ్ఞాన ఆనందాలతో యుక్తమైన పరమేశ్వర స్వరూపాన్ని అతను విస్మరిస్తాడు. తనని దేహమని అనుకుంటాడు. అప్పుడు ఆ దేహాభిమానంతో సర్వాన్ని చేసేవాణ్ణి నేనే, అనుభవించేవాణ్ణి నేనే అని అనుకుంటాడు. దానివల్ల తన వెంటబడిన గొప్ప సంకటాలకు బాధపడిపోతాడు. దాంట్లో నుంచి బయటపడే మార్గం అతనికి దొరకదు. ఆ సంకటాలను దూరం చేయగల మార్గం గురు చరణాల పట్ల ప్రేమపూర్వక భక్తిని కలిగి ఉండటమే. శ్రీ సాయి సమర్థులు నానా రకాల చమత్కార కేళలను ఆడి చూపగల సాక్షాత్తు శ్రీకృష్ణుడే. తమ భక్తుని తన కేళ అనే ఆనందంలో లీనం చేస్తారు. మేము ఆయన్ని అవనిపై అవతరించిన ఈశ్వరునిగా భావిస్తాం. ఎందుకంటే ఆయన లక్షణాలు అన్నీ అలాగే ఉంటాయి. అయితే ఆయన మీ బండా అల్లా చియా పదరి, నేను పరమేశ్వరుని ఇంటి సేవకుణ్ణి అంటుండేవారు. స్వయంగా ఈశ్వరుని అవతారమే అయినప్పటికీ లోకరీతితో వ్యవహరించాల్సిన పద్ధతిని ఆయన స్వయంగా చక్కగా తమ ఆచరణలో చూపేవారు. వర్ణాశ్రమ ధర్మాలను అనుసరించి లోకంలో శుద్ధ ఆచరణను నిలిపి ఉంచాలని దానికే ఆయన ప్రాధాన్యతని ఇచ్చి ప్రాచుర్యం కలిగించారు. ఆయన తమని ఎవరితోనూ ఏ విధంగానూ పోల్చుకునేవారు కాదు. ఎవరిని అలా చేయనిచ్చేవారు కాదు. సకల చరాచర వస్తువుల్లోనూ సర్వవ్యాపకంగా ఉన్న పరమేశ్వరుణ్ణి చూసే వారికి అల్పత్వమే శోభిస్తుంది. ఎవరిని ఆయన తిరస్కరించేవారు కాదు. ఎవరిని తేలికగాను నీచంగాను చూసేవారు కాదు. సర్వ ప్రాణి మాతృల్లోనూ పూర్ణ చైతన్య యొక్క పరమేశ్వరుణ్ణే ఆయన చూస్తుండేవారు. స్వతహా ఎప్పుడు అనల్హక్ అనగా నేనే పరమేశ్వరుణ్ణి అని అనేవారు కాదు. నేను పరమేశ్వరుడికి పాదదాసుణ్ణి, నేనొక పేదను, యాదే హక్ అనగా పరమేశ్వరుని స్మరించేవాణ్ణి అని అంటూ నిరంతరం అల్లా మాలిక్ అనగా పరమేశ్వరుడే జగత్తుకి సర్వశ్రేష్ఠ యజమాని లేదా నియంత అని జపిస్తూ ఉండేవారు. మహాత్ముల జాతిని బట్టి, వారు వ్యవహరించే రీతిని బట్టి, వారి ఆహారాన్ని బట్టి వారి స్వరూపాన్ని అవగాహనకు అందించలేము. వారు వీటన్నింటికి అతీతంగా ఉంటారు. మందబుద్ధులైన ప్రాణులను ఉద్ధరించటానికి, ఇతరులకు ఉపకారం చేయటానికి మహాత్ములు ఈ జగత్తులో అవతరిస్తారు. ఇది పరమేశ్వరుని కృపే అనాలి. పూర్వజన్మలో ఏదో పుణ్యం చేసుకుని ఉండటం వల్లనే
సుఖ సంతోషాలను పొందటానికి మహాత్ముల గురించి వినాలన్న కోరిక మనసులో ఉత్పన్నమవుతుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. ఓసారి యోగాభ్యాసం చేసే ఓ వ్యక్తి నానాసాహెబ్ చందోర్కర్ని వెంట పెట్టుకొని బాబా దర్శనం కోసం మసీదుకు వచ్చాడు. అతను పతాంజలి అనే పేరు గల ప్రాచీన ఋషి. ఇతర యోగులు శోధించి పెట్టిన యోగశాస్త్రాన్ని సమూలంగా అభ్యసించాడు. అయితే యోగశాస్త్రంలోని అనేక రకాల విచిత్ర అనుభవాలను పరీక్షించి చూస్తున్నప్పుడు సమాధి మాత్రం ఒక క్షణం సేపైనా అతనికి కలుగలేదు. సాయి మహారాజు శ్రేష్ఠ యోగి. ఆయనకు నాపై కృప కలిగితే నా సందేహం పటాపంచలైపోతుంది, నాకు సమాధి నిశ్చయంగా కలుగుతుంది అన్న భావాన్ని మనసులో పెట్టుకొని అతను సాయిబాబాను దర్శించడానికి వెళ్ళాడు. అతను వెళ్ళినప్పుడు సాయిబాబా ఉల్లిపాయ నంచుకొని రొట్టె తింటూ కూర్చున్నారు. బాబా పాచిపోయిన రొట్టె, ఎండిపోయిన ఉల్లిపాయను నోటి ముందు పెట్టుకోవడం చూసి ఈయన నా శంకను ఎలా తీరుస్తారు అని ఆ యోగాభ్యాసం చేసేవాడికి గొప్ప సందేహం కలిగింది. యోగాభ్యాసం చేసేవాడికి సంశయం కలిగిన మాట నిజమే, కానీ సాయిబాబా సర్వజ్ఞులు. ఆయన ఇలా అన్నారు, నానా, ఉల్లిని జీర్ణించుకోగల వారే తినాలి. ఎవరికి దాన్ని బాగా జీర్ణించుకోగల శక్తి ఉందో వారే హాయిగా తినాలి. ఉల్లిపాయ తామస ప్రవృత్తిని, అంటే సోమరితనం, బుద్ధికి జడత్వం మొదలైన వాటిని ఉత్పన్నం చేస్తుంది. కనుక యోగ సాధనలో దాన్ని వదిలేయమంటారు. అయితే ఎవరు యోగ సాధనకు చివరి మెట్టు యోగ్యమైన పదార్థాలను తినడం వల్ల ఎవరి మనసు మీద లేదా శరీరం మీద ఏ విధమైన పరిణామం కలదో వారే దాన్ని హాయిగా తినాలి. బాబా అన్న ఈ మాటలు విని యోగాభ్యాసం చేసే అతను మనసులో సిగ్గుపడ్డాడు. సరళము శుద్ధము అయిన మనసుతో బాబాని శరణన్నాడు. సరే, తర్వాత బాబా తన ఆసనంపై కూర్చున్నాడు. ఆ యోగాభ్యాసం చేసేవాడు మనసులో ఏ విధమైన సంశయాన్ని పెట్టుకోకుండా బాబా వద్దకొచ్చి కూర్చున్నాడు. బాబాని దక్షతతో ప్రశ్నించి సంశయాలకు సమాధానాలు పొంది విభూదిని, ఆశీస్సులను తీసుకొని ఆనందం పొంగిపొర్లే మనసుతో తిరిగి వెళ్ళిపోయాడు. అలాగే బాబా కథలను భక్తులు భక్తిభావంతో వింటే వారి బాధాకరమైన వ్యాధులు, వివేక బుద్ధిని నాశనం చేసే గొప్ప అరిష్టాలు నశించిపోతాయి. మురికి నీటితో నిండి ఉన్న గుంట ఎంతో చిన్నదిగా విపరీతమైన దుర్వాసనతో ఉన్నప్పటికీ పంది అందులోనే దొర్లుతూ నిస్సంశయంగా దాన్ని అత్యంత శ్రేష్టమైన సుఖంగా భావిస్తుంది. మానవుడి జీవాత్మ చిలుకల పద్ధతి కూడా అదే. ఒకరు శరీరంలో ఉంటే మరొకరు పంజరంలో బంధించబడి ఉంటారు. చిలుకకి స్వతంత్రాన్ని పోగొట్టుకున్నప్పటికీ దానికి పారతంత్రత్వమే బాగున్నట్లు అనిపిస్తుంది. బావిలో ఉండే కప్పలాగా ఆ చిలుకకి పంజరంలోనే తనకు పూర్తి సుఖం ఉన్నట్లు అనిపిస్తుంది. దానికి స్వతంత్రంలో ఉన్న సుఖం గురించి తెలియదు. విషయాల్లో ఆసక్తుడైన జీవాత్మ కూడా అలాగే ఉంటాడు. నా పంజరం ఎంత బాగుంది, అందులోని బంగారు కమ్మిపై తిరగడం ఎంత బాగుంది, తలకిందులుగా అయినప్పటికీ బాగుంటుందది. ఆ బంగారు కమ్మి నుంచి నా పాదాలని కొంచెం కూడా వదిలిపెట్టకూడదు. పంజరం నుంచి బయటపోతే ఈ సుఖం నాకు దొరకదు. దానిమ్మ గింజలు, నాకెంతో ఇష్టమైన మిరపకాయల ఆహారం నాకెక్కడ దొరుకుతుంది? నేనే నా సుఖాన్ని పోగొట్టుకున్న దాన్నవుతాను. అయితే ఆ చిలుకకు సరైన సమయంలో అసంకల్పితంగా సందర్భం కలిసొస్తుంది. ప్రేమ దాన్ని తడుతుంది. అలా తట్టగానే ఆ సామర్థ్యంతో శక్తిపాతం, అంటే గురువు శిష్యునికిచ్చే తమ మంత్రబలం దాని కనుపాపలు తెరుచుకుంటాయి. అది పంజరంలోంచి జారుకుంటుంది. బయటకు వెళ్ళాక రెక్కలు విప్పుకొని హాయిగా ఆకాశంలో విహరిస్తుంది. దాన్నెవరు ఆపగలరు? విశాలమైన జగత్తు దాన్ని
ఆహ్వానిస్తుంది. దానిమ్మ, జామ తోటలు మనసారా లభిస్తాయి. ఆకాశంలో స్వేచ్ఛగా ఎగరడానికి విడుదల లభిస్తుంది. అది ఆ నిజమైన స్వతంత్రంలో ఉన్న ఆనందాన్ని దోచుకుంటుంది. ఆ జీవాత్మకు కూడా అలాంటి స్థితే ఉంటుంది. ఈశ్వరుని కృప, గురువుతో కలయిక ఈ రెండు ప్రాప్తిస్తే సంసార బంధనాల నుంచి ముక్తి, స్వతంత్రంలో ఉన్న ఆనంద అనుభవం ఈ రెండు అనుభవంలోకి వస్తాయి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ उन्हीं शरद बाबू जी की जय. ఇప్పుడు శ్రద్ధ ప్రవృత్తి ఉన్న మీ భావిత శ్రోతలంతా శుద్ధ ప్రేమతో రసభరితమైన కథను ఒక క్షణం పాటు వింటారా? గత అధ్యాయంలో ఓ చమత్కారం జరిగింది. మీరీకర్ చితలీకి వెళ్ళేటప్పుడు బాబా శ్యామాని వెంట ఇచ్చి పంపించారు. సాయి సమర్థులు పొడవాటి వాడి నుంచి అంటే పాము నుంచి భవిష్యత్తులో రాబోయే కష్టాన్ని తెలుసుకొని మీరీకర్కి సమయానికి సూచించి జాగ్రత్త పడేలా చేశారు. కేవలం జాగ్రత్త పడేలా చేయటమే కాదు, ఆ సంకటాన్ని నివారించటం కోసం ఉపాయం కూడా ఆలోచించారు. మీరీకర్ వద్దంటున్నా కూడా మాధవరావుని బలవంతంగా వెంట పంపించి ఆ కష్టం నుంచి అతన్ని రక్షించారు. ఆ ప్రకారంగా భక్తులకి శ్రేయస్సు కలిగించటం కోసం నిరంతరం తత్పరులై ఉండే బాబా బాలాసాహెబ్ మీరీకర్ని గండం నుంచి తప్పించి అతనికి ఒక విచిత్ర అనుభవాన్ని కలిగించారు. అంతకన్నా శ్యామాస్థితి చూడండి. అతనికైతే హఠాత్తుగా పాము కాటేయటంతో అసలు బ్రతుకుతాడన్న ఆశే లేదు. అయితే బాబా దాని నుంచి అతన్ని రక్షించారు. బాబా చేసిన ఆ లీలను కూడా శ్రోతలకు మొదట చెప్తాను. పాము కాటేసినప్పుడు బాబా చేసిన ఉపాయం చూడండి. సంధ్యాకాలంలో సుమారు 7 గంటలకు మాధవరావు చేతి చిటికెన వేలుని పాము కాటేసింది. అక్కడ ఆ భాగం విషం వల్ల మండసాగింది. వేదన సహించరానిదైంది. ప్రాణం పోయే సమయం వచ్చిందని మాధవరావు భయపడి మనసులో చింతించసాగాడు. అతని శరీరం ఎర్రగా కందిపోయింది. ఆప్తులు, స్నేహితులు అందరూ పోగయ్యారు. ప్రాణం సంకటంలో పడిపోయింది. అప్పుడు విఠోబా అని ఒక శంకరుని స్థానం ఉంది. పాము కాటు వేసిన వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ పెడితే అది తగ్గిపోతుందని ఓ నమ్మకం. పద అన్నారు. మాధవరావు పెదనాన్న కొడుకు నానాసాహెబ్ నిమోన్కర్ కూడా ముందుకొచ్చి విభూది తీసుకొని పో అన్నారు. అయితే మాధవరావు మసీదు వైపుకి పరిగెత్తాడు. అప్పుడు బాబా ఏం చేశారో చూడండి. బాబా దృష్టి అతనిపై పడగానే బాబా చేసిన చమత్కారం చూడండి. బాబా అదే పనిగా అతని శాపనార్థాలు పెట్టసాగారు. మాధవరావుని పైకి మసీదులోకి రానివ్వలేదు. బట్టు, మెట్లెక్కవద్దు, ఎక్కితే ఖబర్దార్, పో, వెళ్ళిపో, కిందకి పో, దిగు అని పెద్దగా అరిచారు బాబా. ఎప్పుడూ లేనంతగా కోపగించి ఊహించలేనంతగా మండిపడ్డాడు. మాధవరావు దిగ్భ్రాంతి చెందాడు. బాబా నన్నిలా కఠోర శబ్దాలతో ఎందుకు తిడుతున్నారు అని మాధవరావు బాగా భయపడ్డాడు. అతనికేమీ తోచలేదు. అతని ధైర్యం సడలిపోయింది. అతని క్రింద కుప్పకూలిపోయాడు. ఈ ప్రకారంగా తనపై దేవుడే కోపించటం చూసి మాధవరావు మనసుకి ఎంతో భీతి అనిపించింది. ఇప్పుడు అన్ని ఉపాయాలు ఆగిపోయాయి. ఈ రకంగా కోపించే బాబా ప్రవృత్తి చూసి భయపడకుండా ఎవరుంటారు? అలా ఆపకుండా తిడుతుంటే మాధవరావుకి ఆ సందర్భం భయంకరంగా అనిపించింది. మసీదు నాకు పుట్టిల్లు. నేను సాయిబాబా కడుపున పుట్టిన బిడ్డనై ఉండగా ఈరోజు ఈ కొడుకు మీద ఇంత అనివార్యంగా ఆయన ఎందుకు కోపిస్తున్నారు? సర్పం కాటేసింది. ఈ విషయాన్ని తల్లితో కాక మరి ఎవరితో మొరపెట్టుకోవాలి? ఇదేం న్యాయం? ఆమె కాళ్ళతో తన్నేస్తే పిల్లవాడు దీనంగా ఆపకుండా ఉంటాడా? చిన్నపిల్లవాడికి తల్లితో ఉండే అనుబంధం లాంటిదే మాధవరావుకి బాబాతో ఉండే అనుబంధం. ఈరోజు ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? తల్లి కోపంతో వదిలేస్తే పిల్లలను ఎవరు చూసుకుంటారు? మాధవరావు తాను బ్రతుకుతానన్న ఆశకి నీళ్ళొదిలేశాడు. కానీ కొద్దిసేపు గడిచి బాబా శాంతించిన తర్వాత
మాధవరావు ధైర్యం చేసి పైకి వెళ్ళి కూర్చున్నాడు. అప్పుడు బాబా ఇలా అన్నారు, ధైర్యం వదలకు, మనసు కష్టపెట్టుకోకు, నీవు బాగవుతావు, చింతను వదిలేసేయ్, దయాళు పకీరు నిన్ను కాపాడుతారు, ఇంటికి పో, హాయిగా కూర్చో, ఇల్లు విడిచి బయటకి పోకు, భయపడకుండా మనసు నిశ్చితంగా చేసుకొని కూర్చో, నాపై విశ్వాసం పెట్టు. తరువాత మాధవరావు ఇల్లు చేరుకున్నాక బాబా తాత్యకోతే పాటిల్తో అతని పరిస్థితి ఎలా ఉందో కనుక్కోమని ఇలా కబురు పెట్టారు. నిద్రపోవద్దని అతనితో చెప్పు, ఇంట్లోనే తిరుగుతుండమను, తినాలనిపిస్తే హాయిగా తినమను, కానీ నేను చెప్పింది మాత్రం విచారపూర్వకంగా తప్పకుండా పాటించమని చెప్పు. కాకాసాహెబ్ దీక్షిత్తో కూడా ఆ రాత్రి మళ్ళీ ఇలా అన్నారు. అతనికి నిద్ర తెరలొస్తాయి, కానీ నిద్రపోనీయవద్దు. సరే, అలా ఆ జాగ్రత్తలు పాటించేసరికి అతని బాధలు దూరంగా పోయాయి. చిటికెన వేలికి విషపు బాధ మిగిలి ఉన్న మాట నిజమే, కానీ అది కూడా తరువాత బాగైపోయింది. కారుణ్యమై సాయి జనని భక్తులపై కృప చూపటానికి వ్యాకులం చెందుతుంది. భయంకరమైన ఆ గండం గడిచింది. శ్రీ సత్యానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. బట్టు పైకెక్కవద్దు అన్న బాబా మాటల ప్రతాపం ఏమిటో బాబా మాధవరావుకు చూపించారా? నేను ఆ మాటలు మాధవరావును ఉద్దేశించినవి కావు. అవి పాము కాటుతో ఎక్కే విషానికి కఠిన ఆజ్ఞ. ఎక్కావంటే ఖబర్దార్ అన్న సాయి నోటి నుండి వచ్చిన ఈ తీవ్రమైన ఆజ్ఞను విని విషం పైకెక్కటం ఆగిపోయింది. ఆ తరువాత పైకెక్కలేదు. అంతేకాదు, పో, వెళ్ళిపో, కిందకు దిగు అన్నవి పంచాక్షరీలు. సాయి పంచాక్షరి మంత్రంతో ఆ విషయాన్ని వెంటనే క్రిందికి దిగిపోయింది. లోకంలో వాడుకలో ఉన్న మాంత్రిక లేదా పంచాక్షరి భూత పిశాచాలను పోగొట్టడం కోసం పంచాక్షరి మంత్రాన్ని ఉచ్చరించే వాళ్లకు అవసరమైన ఇతర సాధనలతో పని లేకుండా భక్తులను రక్షించే సాయి వాళ్ళ సంకటాలను నానా పద్ధతుల్లో నివారించేవారు. ఏ మంత్రము ఉచ్చరించనూ లేదు, బియ్యాన్ని నీటిలో మంత్రించనూ లేదు, నీరు చిలకరించనూ లేదు. అయినప్పటికీ విషయం ఎలా దిగిపోయింది? మహాత్ముని నోటి నుంచి బయటికి వచ్చింది కేవలం శబ్దాలతో మాధవరావుకి బాగా తగ్గిపోయింది. ఇది చమత్కారం కాదా? మహాత్ముల కృపకి అంతే లేదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాపూజీకి జై. గత అధ్యాయంలో సూచించబడిన రసభరితమైన అద్భుతమైన కథను ఇప్పుడు శ్రోతలు చక్కగా శ్రద్ధ పెట్టి మొదటి నుంచి చివరి వరకు వినండి. గడచిన అధ్యాయంలో వర్ణించిన కథ కన్నా ఈ కథ విశేషమైనది. సాయిబాబా లీలల గురించి చెప్పడం జరుగుతుంది. ఈ రసభరితమైన కథ విన్న తర్వాత గురువు మాటలు మనసుపై కలిగించే ప్రభావం దృఢంగా ఉంటుంది. మంచి చెడు కర్మలు చేయటం లేదా ఏ రకమైన కర్మను చేయకుండా హాయిగా ఉండటం, వీటన్నిటిలోనూ ఉండే కర్తృత్వం నశించిపోయి గురు చరణాల్లో శ్రద్ధ కలుగుతుంది. మాయని నశింపచేసుకోవడానికి అత్యంత సులభమైన ఉపాయం హృదయంలో సాయి చరణాలను ధ్యానం చేయటమే. ఇదే సంసారాన్ని తరించటానికి ఉపాయం. సంసార భయం చాలా గొప్పది. ఈ బాధాకరమైన పరిస్థితి మాయ వల్లే ఉత్పన్నమవుతుంది. సాయిబాబా కథను వినటంతో అది చిన్నాభిన్నమైపోయి శాశ్వతానందం ప్రాప్తిస్తుంది. ఒకసారి షిరిడీలో కలరా వ్యాపించింది. గ్రామస్తుల మనసుల్లో భయమేసింది. దండోరా వేసి గ్రామంలోని రహదారులన్నీ మూసివేశారు. కలరా బాగా వ్యాపించిపోయింది. గ్రామస్తులు చాలా భయపడ్డారు. ఇతర గ్రామాలకు చెందిన గ్రామస్తులు గ్రామంలోకి రాకూడదని సమస్త పనులు వ్యాపారాలు ఆపేశారు. కలరా సమసిపోనంత వరకు
ఎవరూ గ్రామంలో మేకను చంపకూడదని, గ్రామ సరిహద్దులు దాటి గ్రామంలోనికి ఏ బండిని రానియకూడదని, అలా ఆ నియమాలను అందరూ పాటించసాగారు. గ్రామస్తులకు దేవతల పట్ల ఉన్న అమాయక విశ్వాసం బాబా మనసుకి అసలు నచ్చలేదు. ఆయన అభిప్రాయం ప్రకారం ఇది మిథ్యా కల్పన. ఇది నిజంగా లోకుల అజ్ఞానమే. అక్కడ గ్రామస్తులు ఆ నియమాన్ని కఠినంగా అమలుపరచటం, ఇక్కడ బాబా దాన్ని ఉల్లంఘించడం ఎలా జరిగిందో ఆదరపూర్వకంగా వినండి. గ్రామ పంచాయతీ వారి ఈ నిర్ణయాన్ని గ్రామస్తులు పూర్తిగా పాటించారు. నియమాన్ని ఏమాత్రం భంగం చేసినా దానికి పరిహారం చెల్లించి విడుదల కావాలి. బాబాకి దండన గురించి భయం లేదు. ఆయన సదా సర్వదా నిర్భయంగా ఉండేవారు. హరిచరణాల్లో మనసుని లయం చేసిన ఆయన్ని జయించడం కష్టం. ఆయన కలికాలాన్ని కూడా జయించారు. ఒకసారి బయట గ్రామం నుంచి కట్టెలతో నిండి ఉన్న ఓ బండి గ్రామ సరిహద్దుకు వచ్చింది. దాంతో ఇబ్బందికరమైన పరిస్థితి ఉత్పన్నమైంది. గ్రామస్తులు తమలో తాము దెబ్బలాడుకోసాగారు. వంట చేసుకోవటానికి అక్కడ కట్టెలను కరువు ఏర్పడిందని గ్రామస్తులు మనసుకి బాగా తెలుసు. అయినా నియమాన్ని ఉల్లంఘించటం మంచిది కాదని వారందరూ తికమక పడసాగారు. బండివాడి వద్దకు వెళ్ళి వారు అతని బండిని వెనక్కి తిప్పింపబోయారు. ఈ విషయం బాబాకు తెలిసి ఆయన అక్కడికొచ్చారు. తాము బండి ముందు నిలబడిపోయారు. బండివాడికి ధైర్యం వచ్చింది. గ్రామస్తులు పట్టుదల సడలిపోయింది. బండిని గ్రామ సరిహద్దులోకి తెచ్చారు. అక్కడ నుంచి బాబా దాన్ని సభామండపం దగ్గరికి తెప్పించి బండిని ఖాళీ చేయించారు. ఇంత జరుగుతున్నా ఎవరి నోటి నుంచి ఒక్క మాటైనా బయటకు రాలేదు. అది గ్రీష్మ, ఎండాకాలం కానీ, శరత్కాలం, చలికాలం కానీ, హేమంతకాలం కానీ, వర్షాకాలం కానీ, వసంత ఋతువు కానీ బాబా పవిత్ర ధుని మాత్రం అహోరాత్రులు వెలుగుతూనే ఉండేది. ఏమిటి బాబా పెట్టుకున్న ఈ విచిత్ర నియమం? అగ్నిహోత్రి ఉదయం సాయంత్రం శాస్త్రోక్తగా విధితో హోమం చేసి అగ్నిని నిరంతరం రక్షించే నియమాన్ని పాటించే బ్రాహ్మణుడు. అగ్నిహోత్ర నియమం ఎలా ఉంటుందో బాబా పవిత్ర ధుని అలా అహోరాత్రులు మండుతూ ఉండేది. కేవలం ఈ ధునిని వెలిగించటానికే కట్టెల మోపును కొని ఎదురుగా సభామండపం గోడ దగ్గర కుప్పపోసి బండిని ఖాళీ చేయించేవారు. సంత రోజున బాబా గొప్ప ఆలోచనతో కట్టెల మోపులను పోగు చేసి ఉంచేవారు. ఇరుగు పొరుగు వారి కళ్ళన్నీ వాటిపైనే ఉండేవి. తమకు లాభం ఉన్న చోట నిర్లక్ష్యాన్ని లేదా అమాయకత్వాన్ని ఎవరూ కొంచెం కూడా చూపించరు. స్వార్థపరులైన లోకులు మొదటే బాధాకరంగా ఉంటారు. సభామండపానికి తలుపులు లేవు. అందువల్ల వారికి బాగా అవకాశం లభించేది. అలా కట్టెలతో అవసరం ఉన్న వాళ్ళకి, దొంగలకి ఇద్దరికీ సమానమైన లాభం కలిగేది. సాయిబాబా గొప్ప పరోపకారి. వారి గొప్పదనాన్ని ఎలా వర్ణించగలను? బయటకు చూడ్డానికి ఆయన భయం కలిగించేలా లేదా కఠినంగా కనిపించినప్పటికీ ఆంతర్యంలో ఆయన ఎంతో మృదువుగా, ప్రశాంతంగా ఉండేవారు. వారి గొప్పతనానికి పరిమితి లేదు. వాణి తన అభిమానాన్ని వదిలేసి నమ్రతతో ఆయన చరణాలకు వందనం చేసినప్పుడే ఆ గొప్పతనాన్ని వర్ణించగలుగుతుంది. సరే, విశ్వంభరుడు, సర్వవ్యాపకంగా ఉండే పరమేశ్వరుడు సకల చరాచర వస్తువుల్లో వ్యాపించి ఉంటాడు. ఆయన్ని సదా సర్వదా గుర్తుపెట్టుకునేవారు ఎవరితోనూ శత్రుత్వం పెట్టుకోరు. స్వయంగా పరమాత్మను సకల సృష్టిలో అన్ని దిశల్లోనూ వెనక ముందు పూర్తిగా నిండి ఉన్నాడు. అది తెలిసినందువల్ల ఎవరికైనా వక్రదృష్టితో చూడటం ఆయనకి ఎంతో కష్టమయ్యేది. దేహంలో పూర్ణ వైరాగ్యం ఉన్నప్పటికీ లోకంలో ఆదర్శం నెలకొల్పడం కోసము శరణు వచ్చిన వారికి శిక్షణ ఇవ్వటానికి ఆయన సామాన్య సంసారుల వలె వ్యవహరించేవారు. ఈ మహాపురుషుడు ఎంతటి వినమ్రతతో ఉండేవారు వింటే మనసుకి ఎంతో ఆశ్చర్యం అనిపిస్తుంది. భక్తులపైన ఆయనకున్న ప్రేమ మనకు కనిపిస్తుంది. అవతారాన్ని ధరించటం సార్థకం అనిపిస్తుంది. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాపూజీకి జై. ఆయన హృదయంలో పేదల కోసం దుఃఖము, అసమానమైన వాత్సల్యము తొణికిసలాడుతూ ఉండేవి. ఆయనకి తమని తాము తక్కువ చేసుకోవడం ఎంతో ఇష్టం. దీనికి పుష్టినివ్వడం కోసం
కోటాను కోట్ల సంగతులు చెప్పవచ్చు. ఆయన ఎన్నడూ ఉపవాసము, తపవాసము చేయలేదు. హఠయోగంలోని కష్టాలతో సాధన చేయలేదు. ఆయనకి నూనె, మసాలా, చక్కెర, ఉప్పు ఇత్యాది ఉత్తేజకరమైన పదార్థాలపై కోరిక ఉండేది కాదు. అన్నం కూడా ఆయన స్వల్పంగా తినేవారు. నిర్దేశించుకున్న ఇళ్ళకి వెళ్ళి సద్దివో ఎండువో రొట్టెలను అడుక్కునేవారు. అదే ఆయన నియమానుసారం చేసే భిక్ష లేదా మధుకరి. జిహ్వకి ఇష్టమైన కోర్కెలను ఎప్పుడూ తీర్చేవారు కాదు. తినే విషయంలో కూడా రుచిని ఆయన ముద్దు చేసేవారు కాదు. మధురంగా ఉండే కమ్మటి పిండి వంటలను ఆయన ఎన్నడూ ఆశించేవారు కాదు. లభించినా మంచిదే, లభించకపోయినా మంచిదే. భిక్షగా ఎంతో పాడైపోయిన ఆహార పదార్థాలు లభించినప్పటికీ ఆయన వాటిని తిరస్కరించేవారు కాదు. ఆ ప్రకారంగా ఉదర నిర్వహణ చేసి జ్ఞాన మోక్షాలకి సాధనైన తమ శరీరాన్ని రక్షిస్తుండేవారు. వారికి ఎలాంటి అభిమానము లేదా అహంకారము లేదు. ఆత్మశాంతియే ఆయనకి అలంకారం. ఆయనకి మెడలో మాల వేయడాలు, నుదుటికి చందనం బొట్టు పెట్టడాలు, దేహానికి భస్మం అద్దటాలుతో అవసరమేమిటి? శ్రీ సాయిబాబా పూర్ణ బ్రహ్మే. ముఖ్యంగా భక్తి రసంతో పరిపూర్ణంగా ఉండే ఈ ఆఖ్యానం అత్యంత పవిత్రం. దీన్ని శ్రద్ధతో వినే శ్రోతలకి సంసారం పట్ల లక్ష్యం అస్తమిస్తుంది. అలా శ్రద్ధ, అమాయక వృత్తి పెరుగుతున్న కొద్దీ సాయి భాండారం వారికి తెరుచుకుంటుంది. ఊరికే కుతర్కం చేసేవారికది తెలియదు. అమాయకులైన భక్తులు ప్రేమతో దాన్ని అనుభవిస్తారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. ఇప్పుడు తరువాతి కథను ఏకాగ్ర చిత్తంతో వింటే పరవళ్ళు తొక్కే ప్రేమ ఉప్పొంగి కళ్ళల్లో సుళ్ళు తిరిగిన ఆనందాశ్రువులు వరదలై ప్రవహిస్తాయి. చాతుర్యంతో కూడిన బాబా మార్గం ఎంత గొప్పది! ఆయన యుక్తి ఎంత గొప్పది! వీటన్నింటి మర్మం అనన్య భక్తులకు పదే పదే అనుభవపూర్వకంగా తెలియబడుతుంది. ఈ సాయి చరిత్ర అనే అమృతాన్ని శ్రద్ధగా ఆదరపూర్వకంగా సేవించాలి. గురు చరణాల్లో మనసుని కథ వైపు శ్రద్ధని పెట్టాలి. ఈ కథ అంటే గత కథలో లభించినటువంటి అత్యంత ఉత్కృష్టమైన మధురమైన భోజనం. దాన్ని సేవించేటప్పుడు శ్రోతలు హడావిడి పడకూడదు. ప్రతి ఒక్క పదంలోని ఉత్కృష్టతని, నవీనతని మనసారా కడుపు నిండా అనుభూతి చెందాలి. సరే, ఇప్పుడు బండి కథ అయిపోయింది. దానికన్నా కూడా మేక గురించిన కథ ప్రత్యేకంగా ఉంటుంది. దాన్ని వింటే శ్రోతల మనసుకి ఆశ్చర్యం కలుగుతుంది, గురు భక్తులకి ఆనందం కలుగుతుంది. ఓసారి ఒక గమ్మత్తైన సంగతి జరిగింది. ఎవరో గాని ఒక మేకను తెచ్చారు. అదెంతో బలహీనంగా ఉండి చనిపోవటానికి సిద్ధంగా ఉంది. దాన్ని చూడ్డానికి జనులు పోగయ్యారు. దానికెవరూ యజమాని లేరు. దాన్ని సాయి తల్లి రక్షిస్తుంది. కృంగి కృశించిపోయిన వారు, నిరాధారంగా ఉండేవారు, దుఃఖంతో బాధపడేవారు ఈ మసీదులో విశ్రాంతి తీసుకునేందుకు వచ్చేవారు. అప్పుడా దగ్గర్లో బడే బాబా ఉన్నాడు. అతనితో బాబా ఇలా అన్నారు, దీన్ని బలి ఇవ్వు, ఒక్క దెబ్బతో దీన్ని చంపేయి. ఈ బడే బాబాకెంత ప్రాముఖ్యతని
అతను బాబాకి కుడి చేతి వైపు కూర్చునేవాడు. అతను చిలిం పీల్చిన తరువాతే బాబా చిలిం పీల్చేవారు. అతను లేకపోతే బాబా ఏ పని చేసేవారు కాదు. అతను ముద్దెత్తకుండా బాబా అన్నం నోట పెట్టేవారు కాదు. ఓసారి దీపావళి లాంటి పండగేదో వచ్చింది. పిండి వంటలన్నీ వడ్డించి పళ్ళాలు సిద్ధమైనాయి. భోజనం చేసేవారు పంక్తిలో తమ తమ స్థానాల్లో కూర్చున్నారు. బడే బాబా ఎందుకో అలిగి వెళ్ళిపోయాడు. బడే బాబా పంక్తిలో లేకపోతే సాయిబాబా నోట ముద్ద పెట్టరు. బాబాయే తినకపోతే మరి ఇక ఇతరులు మాత్రం ఎలా తింటారు? అందుకని అందరూ ఎదురు చూస్తూ కూర్చున్నారు. అప్పుడు భక్తులు ఎక్కడి నుంచో బడే బాబాను వెతికి పట్టుకొచ్చి పంక్తిలో కూర్చోబెట్టారు. అప్పుడే బాబా అన్నం తినటం మొదలుపెట్టారు. సరే, ఇప్పుడు జరుగుతున్న కథను వదిలేసి బడే బాబా గురించిన కొంచెం సమాచారాన్ని శ్రోతలకు వినిపించాలని అనిపించింది. విషయాంతరం చేసే అసంబద్ధమైన కథ అని ఎవరూ అనుకోకండే. బడే బాబా సాయిబాబాకి భోజన సమయంలో అతిథి. ప్రతిరోజు మధ్యాహ్న భోజన సమయానికి కింద సభా మండపంలో బాబా పిలుపు కోసం చెవులు రిక్కించి ఎదురు చూస్తూ కూర్చుని ఉండేవారు. మసీదులో భోజనానికి రెండు వైపులా 2 పంక్తులుండేవి. సాయిబాబా మధ్య భాగంలో కూర్చుని ఉండేవారు. బాబాకి ఎడమవైపున బడే బాబా స్థానం ఖాళీగా ఉండేది. పళ్ళాల్లో నైవేద్యాలన్నీ వడ్డించాక, ఆ పళ్ళాలు పంక్తిలో పెట్టాక అందరూ భోజనాలు చేసేవారు. అంతా తమ తమ స్థానాల్లో కూర్చున్నాక భోజన సమయం అయిందని బాబా స్వయంగా పెద్ద గొంతుకతో అత్యంత ఆదరంగా బడేమియా అని కేకేసేవారు. బడే బాబా చటుక్కున నమస్కరించి మసీదు పైకొచ్చేవాడు. నిష్కారణంగా అన్నం మీద అలిగే వాళ్ళని ఎలా ఆదరించటం, అన్నాన్ని అవమానించే వాళ్ళకి ఇంత గొప్ప ప్రాముఖ్యత ఎందుకు? అయితే ఈ రీతి రివాజులన్నీ లోకులకు ఆదర్శం కోసం బాబా స్వయంగా ఆచరించి చూపేవారు. అతిథిని పంక్తిలో కూర్చోబెట్టకుండా అన్నం తినటం యోగ్యం కాదు. గృహస్థుల కోసం భక్తుల సంకటాలను దూరం చేయగల శాస్త్రాలు పెట్టిన ఈ నియమాన్ని బాబా ఎన్నడూ ఉల్లంఘించకుండా స్వయంగా పాటించేవారు. అతిథి సత్కారం చేయటంతో కోరుకున్న లాభం కలుగుతుంది. అప్రియమైన అనర్థాలు నశిస్తాయి. అలా చేయకపోతే తప్పకుండా భయంకరమైన సందర్భాలు వస్తాయి. కనుక తెలివిగల వారు అతిథులను పూజిస్తారు. అతిథులు భోజనం చేయకపోతే పశువులు, పుత్రులు, ధాన్యం అవన్నీ నశిస్తాయి. అతిథికి ఒకవేళ ఉపవాసం చేయవలసిన పరిస్థితి వస్తే అది అనర్థాన్ని ఆహ్వానించినట్లే. బడే బాబాకి ప్రతిరోజు సాయి సమర్థులు 50 రూపాయలు ఇస్తుండేవారు. వీడ్కోలిస్తూ స్వయంగా ఓ 100 అడుగులు అతనితో పాటు నడిచేవారు. తైత్తరీయ ఉపనిషత్తు 1వ వల్లి 11వ అనువాకం చూడండి. అతిథి దేవో భవ అంటే అతిథిని దైవంగా భావించాలి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయి మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరణు. మేకని చంపడానికి బడే బాబా వచ్చినప్పుడు అనవసరంగా దీన్ని ఎలా కోసేయాలి అని అతని నోటి వెంట సబబు అయిన మాట బయటకొచ్చింది. మాధవరావు అప్పుడు అక్కడే ఉన్నాడు. అప్పుడు బాబా అతన్ని ఇలా ఆజ్ఞాపించారు. శ్యామ, నువ్వైనా వెళ్ళి కత్తి తీసుకురా. మేకను ఇప్పుడు మనం కోద్దాం. విశ్వజనీయుడైన మాధవరావు గొప్ప భక్తుడు. రాధాకృష్ణమాయి వద్దకు పోయి అతను కత్తి తెచ్చాడు. బాబా ముందు పెట్టాడు. ఆ కత్తి తేవడానికి మాధవరావుకు ఎంతో బాధ కలిగినప్పటికీ అతనిచే ఆ కత్తి తెప్పించకుండా ఉండాలని బాబా మనసుకి అనిపించలేదు. ఇంతలో ఆ కబురు రాధాకృష్ణబాయి చెవిన పడింది. ఆమె మనసులో దయ కలిగి కత్తిని తిరిగి వెనక్కి తెప్పించేసుకుంది.
తరువాత మాధవరావు మరో కత్తిని తీసుకురావడానికి వెళ్ళాడు. కానీ అతను తన చేత్తో ఆ మేక హత్య చేయబడుతుందని అక్కడే వాడాలోనే కూర్చుండిపోయాడు. అప్పుడు కాకాసాహెబ్ దీక్షిత్ మనసుని పరీక్షించాలని బాబా అతన్నిలా ఆజ్ఞాపించారు. నీవు వెళ్ళు, మేకను కొయ్యడానికి కత్తి తీసుకురా, వేదన నుంచి దాన్ని విడిపించు. కాకాసాహెబ్ దీక్షిత్ ఎంతో మేలిమి, వన్నెగల బంగారం. అది బాబాకు తెలిసినప్పటికీ దాన్ని పుటం పెట్టకపోతే జనులు కళ్ళకి తృప్తి కలగదు. బంగారం మేలిమిదో లేక కల్తీదో గీటురాయిపై పరీక్షించకుండా అది మేలిమి అని లోకులు విశ్వసించరు. వజ్రం వైభవాన్ని ప్రాప్తింప చేసుకోవడానికి సమ్మెట దెబ్బలను సహించవలసి వస్తుంది. రాతికి దైవత్వపు మానసన్మానాలు, వైభవం ఊరికే రావు. అది కూడా దానికోసం సుత్తి దెబ్బలు సహించవలసి ఉంటుంది. కాక సాయిబాబా మెడలోని ఓ నగలాంటి వాడే అయినప్పటికీ ఆ విషయంలో ఇతరులకి ఎలా నమ్మకం కలుగుతుంది? రత్న పరీక్షకులు కూడా వజ్రాన్ని తీగతో కట్టి దానికి విలువ కట్టడం కోసం అగ్నిలో వేస్తారు. మహాత్ముల మాటలను సందేహించిన వారి సంకల్పం ఫలించదు. వారికి ఆవశ్యకమైన శక్తి, గుణాలు లేకపోతే వారి మాటలన్నీ వ్యర్థమే. వారు పరమార్థాన్ని కొంచెం కూడా సాధించలేరు. అయితే గురువచనాలను, అభిప్రాయాలను వందనీయంగా అనుకునేవారి స్వార్థము, పరమార్థము ఈ రెండు సఫలీకృతమవుతాయి. అయితే అందులో న్యూనత లేదా వక్రతను చూసేవారు అధపతనమవుతారు. గురు సేవ చేయడానికి తత్పరులై ఉండేవారు, గురువాజ్ఞ పట్ల ఆదర బుద్ధి ఉండేవారు, వాటి గురించిన యోగ్యాయోగ్యతలను గురించి ఆలోచనను గురువు తలపైనే పెడతారు. గురువాజ్ఞకు వారు దాసులై ఉంటారు. వారికి స్వతంత్ర ఆలోచన ఉండదు. నిత్యము గురువచనాన్ని పాటించడంలో ఉత్సాహం ఉన్నవారు అది మంచా చెడా అని చూడరు. వారి చిత్తం సాయి నామస్మరణలోను, దృష్టి సాయి సమర్థుల చరణాల్లోనూ, వృత్తి, మానసిక స్థితి, సాయి ధ్యాన ధారణలను, దేహాన్ని సాయి పనుల్లోనూ పెడతారు. గురువు ఆజ్ఞ అవటము, దాన్ని పాటించడము అనే ఈ రెండింటిలో ఒక్క క్షణం పాటు ఆలస్యాన్ని కూడా వారు సహించలేరు. ఎంత అద్భుతమైన లక్షణం! కాకాసాహెబ్ దీక్షిత్ సత్యము, ఔదార్యము, విశ్వాసము లాంటి సద్గుణాలను దృఢంగా పెట్టుకునేవాడు. నిశ్చయంలో మహామేరు, ఎన్నటికీ చలించని మహాపర్వతం, పర్వతం లాంటివాడు. మేక ప్రాణాలు తీసేయడానికి దాన్నెలా చంపాలన్న ఆలోచనే అతనికి అంటలేదు. నిరపరాధి మేక చనిపోతుందని, దాని ఆత్మ తల్లడిల్లుతుందని, స్వచ్ఛమైన తన కీర్తికి బాధ కలుగుతుందని, తనకి మహా పాపం చుట్టుకుంటుందని ఈ ఆలోచనే అతనికి రాలేదు. ఆజ్ఞాభంగం లాంటి పాపం మరోటి ఉండదు. ఆజ్ఞను వెంటనే అన్ని రకాలుగా పాటించడం లాంటి పుణ్యము ఉండదు. గురువు ఆజ్ఞే అన్నింటికన్నా గౌరవించదగ్గ యోగ్య నిర్ణయమని అనిపించి అతనికి ఈ ఆజ్ఞను పాటించాలి అన్న విలక్షణ స్ఫురణ కలిగింది. అతనిది సహజంగా కుసుమ కోమల అంతఃకరణమైనా కూడా మేక ప్రాణం తీయడానికి ఉద్యుక్తులైనాడు. అప్పుడు కాకాసాహెబ్ సాటేవాడాకి వెళ్ళి బాబా ఆజ్ఞను అనుసరించి శస్త్రాన్ని తెచ్చాడు. మేకను చంపడానికి కొంచెం కూడా వెనకాడకుండా సిద్ధమయ్యాడు. అతని దేహంలో ప్రవేశించిన ఈ శౌర్యానికి కారణం గురువాజ్ఞను పరిపాలించాలన్న అతని నిశ్చయమే. కాక శస్త్రాన్ని చేత్తో పట్టుకుని మనసుని దృఢం చేసుకున్నాడు. అతను పవిత్రమైన బ్రహ్మకులంలో జన్మించాడు. జన్మించిన నాటి నుండి అహింసా వ్రతాన్నే చేస్తున్నాడు. అలాంటి వాడికి ఇలాంటి సందర్భం వచ్చింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो, मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ
बंदा तुम्हारा मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू, अल्लाह इलाही रहमो नज़र करो, रहमो नज़र करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नज़र करो, काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई, रहमो नज़र करो, रहमो नज़र करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नज़र करो, अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहमो नज़र करो, रहमो नज़र करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नज़र करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। In a long time, we just come back after 2 weeks shooting for Fighter. Yeah, but those urges will resist for the moment. You want to go and sit closer? It's not working. I feel like there's a place for videos like this. Acha, you? Mr. Bansali obviously wants to treat us. Yeah. Make a lunch out of this. So there's all these delicacies and there's crab as well. Yeah. So we're all eating crab, and like this, she was smiling, and I noticed that piece of crab was stuck over here. Oof. So yeah, so I'm being a bit of a smartass, huh? I'm like, let me catch her, put her on the spot. She'll feel a little embarrassed, vulnerable. I'll be like, you got something in your teeth. She'll be like, hey, you know. So I'm like, you got a little something. She's like, acha, clean it. I was like, okay. And then I took my little pinky finger. Oh, wow. I cleaned a little bit of crab out from here. This, to me, was like putting my hand in a socket. You know, 440 volt का झटका जो लगा उस दिन. It was like, I'm feeling deeply you go. Yeah. Like I've always had faith in myself. I knew that I was going to be the one. I just knew. You just knew. I said, you knew you were going to be the one. Yes, my love, because I knew. And you definitely knew she was the one. 6 months in, I knew she was the one. When I felt right, I decided she's the one. इसके पहले कोई और आ जाए, मैं जाके चप्पल रख देता हूँ. चप्पल रख देता हूँ मतलब क्या? Make the booking. Before anything can happen, just put a ring on it. It took obviously a lot of years and a lot of work on my part. साईं बाबा, 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 साईं बाबा,
साईं बाबा 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 Decided that I would post on the holiday. I got the ring and my folks were साईं बाबा 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 श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।